హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. మా ఇంట్లో అన్ని మనీ ప్లాంట్స్ కనబడుతున్నాయని చూస్తున్నారా? మా ఇంట్లో చెట్లు చాలా ఉంటాయి. నేను కొంచెం నేచర్కి దగ్గర ఉండడానికి బాగా ట్రై చేస్తుంటాను, కష్టపడుతుంటాను చెట్ల కోసం. ఈరోజు ఏం తెలుసుకుందామంటే శారీ గురించి తెలుసుకుందాం. శారీస్, మీరు పట్టు శారీస్ అట్లా ఏదైనా కొంచెం కొత్త శారీస్ ఏమైనా కూడా మీరు ఫస్ట్ ఐరన్ చేయించుకోండి. ఐరన్ చేయించుకున్న తర్వాత మనకు అది కట్టుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫోల్డింగ్స్ అన్ని పోతాయి కదా, ఈజీగా కట్టుకోవచ్చు. సెకండ్ ఇంకొకటి ఏంటంటే పెట్టికొట్టు రైట్ సైడ్ కట్టుకోండి, నాట్ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ కట్టుకోండి. ఒకవేళ మనకి ఏదన్నా డిస్టర్బ్ అయినా శారీ చేసినా మనం నాట్ తీసి మళ్ళీ టైట్ చేసుకోవచ్చు లేదా లూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే షేప్ వేర్ వాడుకోవాలా పెట్టికొట్టు వాడుకోవాలా అని అంటున్నారు. నేను వింటా పార్లర్లో చాలా, ఇది మీరు పెట్టికొట్టే వాడండి. షేప్ వేర్ అంత కంఫర్ట్ ఉండదు, చూడ్డానికి లుక్ కానీ అంత కంఫర్ట్ ఉండదు. ఈ వెయిట్ శారీస్ని అస్సలు ఆపదు, అది పెట్టికోటే చాలా బాగుంటుంది. ఇంకొకటి, మనం చింగులు పెడతాం కదా శారీకి, ఫస్ట్ చింగు మాత్రం మీ ఫింగర్ ఎంత వెడల్పు అవుతుందో అంత వెడల్పు తీసుకోండి. ఇలా అయితేనే మనకు ఫస్ట్ది ఇలా బయటకి వెళ్ళకుండా కంఫర్ట్గా ఇట్లనే ఉంటుంది. దాని తర్వాత దాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఇట్లా పెడతా ఉంటాం కదా, హాఫ్ ఇంచ్ మీరు చింగుని తగ్గించుకుంటూ పోండి, అప్పుడు చాలా బాగా వస్తుంది. ఓకే.